వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నాము. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హోరు చాలా జోరుగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో నల్గొండలో చూసినట్టయితే మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నట్టయితే మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి సతీమణులు కూడా మరి ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు కార్పొరేటర్లను ప్రోత్సహిస్తూ. ఈ నేపథ్యంలో 32వ డివిజన్ నుంచి భువనగిరి ఉమాదేవి, దేవేందర్ గారికి సపోర్ట్ గా మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి రమాదేవి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి వీరికి ప్రచారానికి మీరు కూడా సపోర్ట్ గా వచ్చారు. ఎలా ఉంది మేడం ఇక్కడ ప్రజల యొక్క స్పందన? ఇక్కడ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఉమా దేవేందర్ సతీమణినే గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు మంచి డెవలప్మెంట్లు కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. మేడం అసలు మామూలుగా బయట టాక్ ఎలా ఉందంటే భూపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు అభివృద్ధి జరగలేదని మరి కాంగ్రెస్ అభ్యర్థులు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అది లేదు, భూపాల్ రెడ్డి వచ్చినాకనే నల్గొండ అనేది అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూడు ఎంత మంచిగా చేసిండ్రు అంటే అంత మంచిగా చేసిండ్రు. అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 2 years నుంచి భూపాల్ రెడ్డి గారు పెట్టిన వాటితోటే చేస్తున్నారు, కానీ వాళ్ళు కొత్తగా ఒకటి తెచ్చినది లేదు. వాళ్ళు తెచ్చిందంటే ఒకటి బస్సు, ఫ్రీ బస్సు ఒకటి తెచ్చినారు, కానీ మిగతా ఏవి లేవు. పెన్షన్ ఇస్తా అన్నారు, 2000 4004 అన్నారు, అది లేదు. అదే 2 కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తున్నారు. నల్గొండ అభివృద్ధి అనేది భూపాల్ రెడ్డి గారే తెచ్చారు. మనం వెళ్తుంటే రోడ్లు చూస్తున్నాం, జంక్షన్ చూస్తున్నాము, మన ఐటీ హబ్ చూస్తున్నాము, మెడికల్ కాలేజ్ తెచ్చింది భూపాల్ రెడ్డి. ఐటీ హబ్ మంత్రి కోమటిరెడ్డి నేను తెస్తున్నాను అని ఎన్నిసార్లు చెప్పాను, ముచ్చట చెప్పాను, తెలియదు. అదే భూపాల్ రెడ్డి గారు ఫస్ట్ టైం గెలిచారు, ఐటీ హబ్ తెచ్చి చేయడం జరిగింది. మేడం చెప్పండి, కార్పొరేటర్ అభ్యర్థిగా ఎలా ముందుకు వెళ్తున్నారు? జనాల్లోకి వెళ్ళినప్పుడు వారి నుంచి ఎలాంటి స్పందన మీకు వస్తుంది? లేదన్నా ప్రతి ఒక్కరు కూడా మీకే ఓటు వేస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము అని అంటున్నారు. మాకు ప్రోత్సహిస్తున్నారు, మీకే వేసి మిమ్మల్ని గెలిపిస్తాము అని అంటున్నారు. రైట్, చూస్తున్నాము. సార్ మీరు చెప్పండి, టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం అంటున్నారు, దీనికి మీరు ఎలా స్పందిస్తున్నారు? మరి నల్గొండ చూసినట్లయితే మరి ప్రస్తుతం ఉన్న మంత్రి గారు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉన్న తరుణంలో నల్గొండ ఎట్లా ఉండేనో గత ప్రభుత్వ హయాంలో కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన 5 ఏళ్లలో చాలా షార్ట్ టైంలో కరోనా ఉన్నా కూడా కరోనా కంప్లీట్ కాగానే అభివృద్ధిని కొనసాగిస్తూ నల్గొండ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ రోడ్ అయితేనేమి, జంక్షన్లు అయితేనేమి అన్ని కూడా మౌలిక వసతులు మరి బ్యూటిఫికేషన్ చేసుకొని ఈరోజు మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ అయిందంటే మరి కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వ హయాంలో కంచర్ల భూపాల్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కారణంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. మరి ఈరోజు బత్తాయి మార్కెట్ అయితేనేమి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఐటీ హబ్ అయితేనేమి, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రతి ఎలక్షన్ ముందర మెడికల్ కాలేజ్ చెప్తాను ముచ్చట చెప్పేటోడు. అదేవిధంగా ఐటీ మినిస్టర్ ఉండి ఐటీ హబ్ తెస్తారని తెలియదు. మరి బత్తాయి మార్కెట్, వ్యవసాయ రైతుల కోసం బత్తాయి మార్కెట్ అని చెప్తే లేదు. అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం హయాంలో భూపాలన్న గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పనులను కూడా 2 సంవత్సరాలకి నత్తనడక జరుగుతుంది. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నిధులను మరి ఖర్చు చేయడానికి, చేయించడానికి కూడా ఇప్పుడున్న అధికారులకే కానీ ప్రజాప్రతినిధులు చేత కావట్లేదు. ఎందుకంటే ఉదాహరణకి చెర్లపల్లి కాడ ఉన్న ఫ్లైఓవర్ మరి ఎలక్షన్ ముందర ప్రారంభమైన పనులు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, పూర్తి కాలేకపోతుంది. అదే నీకు పానగల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దాదాపు 10 నెలల్లో ప్రారంభించడం అయింది, ముగించడం జరిగింది. అంటే చిత్తశుద్ధి ఉంది, స్థానికంగా ఉండి అధికారులను సమన్వయపరిచి ప్రజల బాగోగులు చూసుకునే నాయకత్వం ఉంటే పనులు అనేది త్వరగా అవుతాయి. పట్టించుకోకుండా గాల్లో తిరిగి మరి ఇక్కడ ఉండకుండా వారి ఫోన్లలో వాళ్ళ అంచనలతోటి ఇక్కడ పాలన చేస్తే అనేది ఇట్లనే ఉంటుంది అనేది ప్రజలు కళ్ళారా చూస్తారు. మరి ఇప్పుడు అందరూ కూడా ప్రజలు మరి భూపాల్ రెడ్డిని ఓడించుకొని బాధపడతారు. ఎందుకంటే ఓడిపోయినా కూడా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటు నుండి, కార్యకర్తలకు అందుబాటు నుండి ప్రతి సమస్య తన దృష్టికి వచ్చిన దాన్ని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి మంత్రిగా ఉండి మరి ఆయన నెలకు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా నల్గొండకు రావడం పోవడం తప్ప మరి ఏం లేదు. ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చి వ్యక్తిగత
వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు వస్తారు తప్ప ప్రజల గురించి ప్రజలతో మమేకం కావడానికి రావట్లేదు. ఇక్కడ నుండి ఎవరైనా మరి ఉద్యోగస్తులే కానీ ప్రజలే కానీ వాళ్ళ సమస్యల కోసం అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్తే అక్కడికి ఎందుకు వచ్చారు, మీరు అక్కడే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ అంచనా కలమని చెప్పేసి చేయడంతో ఈరోజు ప్రత్యేకంగా నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అసహనంతో మరి వెంకరెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోవడానికి బాధపడతారు. కాబట్టి ఇప్పటికైనా నల్గొండ కార్పొరేషన్ అయిన సందర్భంలో నల్గొండ గతంలో గోపాల్ రెడ్డి గారు తెచ్చిన నిధులను మరి దారి మళ్లించి వాళ్ళకు అనుకూలంగా మరి చేసుకుంటారు. మరి ఉదయ సముద్రం మరి ఉదయ సముద్రాన్ని అదే పానగల్లు ఆలయాలకు సంబంధించి మరి పర్యాటక కేంద్రం చేయాలన్న ఆలోచనతో నిధులు తీసుకొస్తే ఆ నిధులను మళ్లించడం జరిగింది. ఈ విధంగా అనేక నిధులను మరి దుర్వినియోగం అంటే పక్కదారి పట్టించారు. మరి ఈ రోజు ముషంపల్లికి సంబంధించిన రోడ్ వేస్తా అని చెప్పేసి కంకరతోటి వేయడం వల్ల ఈ రోజు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా నర్సింగ్ బట్లకు సంబంధించి ఇల్లందులకు సంబంధించి ఏ రకంగా పనులు ఎక్కడికక్కడ వేస్తూనే వాటిని నిర్లక్ష్యంగా ఒక మంత్రిగా ఉండి కూడా ఈ నల్గొండ అసెంబ్లీ నల్గొండ ప్రజలకు మరి ఒక అసహనం వచ్చే విధంగా వేస్తారు. కాబట్టి ఈ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా 48 వార్డులో 20 వార్డులో సిపిఎం అభ్యర్థి సలీం గారితో సహా 48 వార్డులో కారు గుర్తు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగిరేసినట్లయితే మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ 32 వార్డులో మా సతీమణి భువనగిరి ఉమాదేవి గారు మరి ఈసారి బరిలో నిలిచడం జరిగింది. మరి గతంలో 20 ఏళ్లకెళ్ళి ఒక్కరే మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉండేసేసి ప్రజలను నిర్లక్ష్యం చేశారు. వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి, వాళ్ళ పదవులు పెంచుకోవడానికి, వ్యాపారం పెంచుకోవడానికి తప్ప ప్రజలకు అందుబాటులో లేకుంటున్నారు. కాబట్టి మరి ఈసారి మాకు కొత్తగా వచ్చిన మాకు యువకునిగా మరి విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి క్రియాశీలు పనిచేసిన ఒక కార్యకర్తగా నాయకునిగా మీరందరూ కూడా దీవించి అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటేసి మరి భువనగిరి ఉమాదేవి గారిని గెలిపించాల్సిందిగా 32వ డివిజన్ ఓటర్ మహాశయులను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మరి మనతో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా దేశ ప్రగతి యువకుల వెన్నెముకగా ఉంటూ వారి చేతుల్లో ముందుకెళ్తుంది కాబట్టి వారి ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఈసారి రాజకీయాల్లో మరి కార్పొరేటర్ అభ్యర్థులుగా కూడా ఉన్నారు. సో ప్రచారంలో కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ నల్గొండ డివిజన్ లో వచ్చేసి మనకి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరి హయాంలో? నల్గొండలో అభివృద్ధి జరగడం ఆగిపోయి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఎందుకంటే భూపాలన్న గారి హయాంలో ఈ గులగూడ హాస్పిటల్ కాంచి మొదలుకుంటే అవుట్డోర్ స్టేడియం వరకు ఒక 100 ఫీట్ రోడ్డు ఉంటుంది. 100 మీటర్ రోడ్డు. 100 మీటర్ రోడ్డు పూర్తి చేయడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది R&B మినిస్టర్గా. రెండోది ఉద్యోగ అవకాశాలు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది అటర్ ఫ్లాప్. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పిండు. 24 నెలల నుంచి 2500 రూపాయలు అంటే దాదాపు 65,000 రూపాయలు ఎవరికి ఇవ్వకుండా జరిగిందన్న. సో ఈ రకంగా చూసుకుంటే అన్ని రకాలుగా అన్ని వర్గాల్లో కూడా అటర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. ఒకవేళ వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ క్యాండిడేట్స్ ని ప్రచారం చేయకుండా ఉండమని చెప్పండి. వాళ్ళు పడే హడావిడి ఎట్లా ఉందో, వాళ్ళ ఎంత యాగి పడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఖచ్చితంగా అటర్ ఫ్లాప్ గవర్నమెంట్. ఆ భయం ఉంది కాబట్టి ఎలక్షన్లు అంటే అడ్డగోలుగా ఓటర్ లిస్ట్ కూడా ఇష్టారాజ్యంగా తయారు చేసి పడేస్తున్నారు. ఇదే రోడ్డు చూస్తున్నారు మీరు, 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక చిన్న గుంట లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా చిన్న గుంజ బాద్దామన్నా కూడా వాళ్ళ గడపారలు మొనలు పోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడాలి. నిందల గురించి, అబండాల గురించి మాట్లాడాలంటే ఇతర పార్టీలు మాట్లాడాలి. రైట్, చూస్తున్నాం కదా, దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషిస్తారు. మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. నా పేరు వచ్చేసి వంశీ. మన నల్గొండ అభివృద్ధి చూస్తుండే 2 సంవత్సరాల నుంచి మన కంచర్ల భూపాలరెడ్డి గారు మన అభివృద్ధి చేశారు. వాళ్ళ అభివృద్ధిలో మన రోడ్ కానీ, ఐటీ టవర్ కానీ, మన గవర్నమెంట్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ చాలా అభివృద్ధి చేశారు. మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన త్వరలో నల్గొండకి అయితే రాకపోవడం జరుగుతుంది. తను వచ్చిన గాల్లో పోవడం అయితే జరుగుతుంది. తను వాళ్ళ కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలకైతే రాకుండా మన నల్గొండ భూపాలరెడ్డి గారు ఉన్నప్పుడు అయితే చాలా డెవలప్మెంట్ నల్గొండ అయితే జరగడం జరిగింది. మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచినప్పుడు కానీ చెప్తే మన బైపాస్ కానీ ఏది కానీ ఆ మధ్యలోనే ఆగిపోవడం అయితే చాలా క్రిటికల్ గా జరుగుతుంది. చాలా యాక్సిడెంట్, వాటి వల్ల చాలా యాక్సిడెంట్ కూడా ప్రమాదాలు అయితే జరగడం పడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నల్గొండ మొత్తం డెవలప్మెంట్ చేశారని, అప్పుడు స్టార్ట్ అయిన పనులే ఇప్పుడు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావట్లేదని బీఆర్ఎస్
కార్పొరేటర్ అభ్యర్థులు మరియు ప్రతి ఒక్క కార్యకర్త కూడా విమర్శిస్తున్న తీరైతే మనం ఇప్పుడు చూస్తున్నాం.